ఉండాలని నీలాంటి అభిమానులు నాలాంటి అభిమానులు ఎంతోమంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ సినిమాతో సినిమాలు పెంచుతూ ఎంతోమందికి వినోదాన్ని ఇస్తూ ఎంతోమందికి హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కరికి నానుకున్న వాళ్ళందరికీ చేతునిచ్చి ఆయనలో స్వార్థం ఉంటే ఆయనే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందదేమో సామాన్యులకి అందరూ ఒక కళేమో అని అనుకుంటున్న రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు, కష్టపడే ఎవడైనా సినిమా ఇండస్ట్రీలో పైకి రావచ్చని అడ్రస్ కల్పించిన మహోన్నత మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవడికి టాలెంట్ ఉంటే, ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్ర పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం, వాళ్ళు ఆనందపడాల్సిందే. కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం? ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. ఓ మై గాడ్, డెఫినెట్గా ఆయన మన గాడ్. సో మన దేవుడు, ఆయన యొక్క పుట్టినరోజుని ఇవాళ మనం ఇంతలా జరుపుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆయన అభిమానాన్ని ఎప్పుడు కూడా అత్యద్భుతంగా చాటుతూనే ఉంటారు. సో ఎస్, మరి ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకోవడానికి విశాఖ నుంచి అపర్ణ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. అపర్ణ, సో పల్సర్ బైక్ రమణ గారు అండ్ ఎస్